వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయసిద్ధం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన చేసిన మంత్రి కోమటిరెడ్డి. చింతపల్లి మండలాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని హామీ. నిజాం సాగర్ కాలువలో 2 వ్యక్తుల గల్లంతు. సంఘటనతో ఆసంబి ఫారం గ్రామంలో విషాద ఛాయలు. గత ప్రభుత్వం రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని విస్మరించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 150 కోట్ల ప్రత్యేక నిధులతో అభివృద్ధి. భద్రాచలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన. వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించిన కలెక్టర్ ప్రియాంక ఆలా. ఇక డీటెయిల్స్ చూస్తే నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కార్యక్రమంలో రోడ్లు, భవనాల మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ముందుగా చింతపల్లిలోని సాయిబాబా దేవాలయంలో మంత్రితో పాటు ఎమ్మెల్యే బాలునాయక్, ప్రజాప్రతినిధులు బాబాను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ చింతపల్లి మండలాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అతి కొద్ది కాలంలోనే 6 గ్యారంటీలలో 4 నెరవేర్చిందని గుర్తు చేశారు. మిగిలిన హామీలను కూడా అతి తొందరలోనే నెరవేర్చుతామని ఈ సందర్భంగా తెలియజేశారు. గత ప్రభుత్వం విస్మరించిన SLBC దిండి ఎత్తిపోతల ప్రాజెక్టు పరిధిలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టును ఫాస్ట్ ట్రాక్ లో త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఆలస్యం ఒకటే కట్టడం అయిపోయింది, కోల్పోవడం అయిపోయింది, మళ్ళీ పూర్తి కాలేదు. తప్పకుండా 2200 కోట్లు అడిషనల్గా మనం శాంక్షన్ చేసినాం. వారం 10 రోజులే దాన్ని స్పీడ్ చేస్తున్నాం. అమెరికా కంపెనీ వాళ్ళకి అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చి మార్పు మెయిన్ కెనాల్ కూడా లైనింగ్ చేస్తున్నాం. మీరు దాంతో పాటు ఈ ఢిల్లీ ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లో 5 ఏళ్ళు కాదు, 3 ఏళ్ళే టార్గెట్ పెట్టుకున్నాం. 5 ఏళ్ళు సమయం ఉన్నది. ఆ తర్వాత 5 ఏళ్ళు కూడా స్మార్ట్ వారు ప్రజలు మనకే ఆశీర్వదిస్తారు. అందుకనే ఈ 3 ఏళ్లలోనే చేయడం. మీరు ఒకటి మాత్రం స్మార్ట్ వారి దగ్గర పాటిస్తున్న దేవరకొండ అంటే మొత్తం గుట్టలు, పేదలు, ట్రైబల్స్, దళితులు, పేదవాళ్ళు ఎక్కువ ఉండే ప్రాంతం. నా ఆయాంలో మొత్తం 5 ఏళ్లలో కాదు, 2 ఏళ్లలో ఎక్కడ పంచాయతీ రోడ్డు ఉందో దాన్ని ఆర్ఎన్బికి టేక్ ఓవర్ చేసి బాలనాయ్ గారు ఇప్పటికే చాలా లిస్ట్ ఇచ్చారు. వాటన్ని కూడా పంచాయతీ రోడ్డుగా మార్చి ఆర్ఎన్బిగా మార్చి ప్రతి గూడానికి, ప్రతి తండ, అది 100 ఇండ్లున్నా 50 ఇండ్లున్నా రోడ్డు ఆర్ఎన్బి శాఖ నా దగ్గరనే ఉంది. ఇప్పుడు నేను చేయకపోతే రోడ్డు చేయలేదు. తప్పకుండా దేవరకొండ కాన్స్టిట్యూన్సీ మాత్రం స్వామివారి దగ్గర గతంలో కానీ అన్ని కాన్స్టిట్యూన్సీలకు ఎంతో సేపు మీ దేవరకొండకి అందుకంటే ఎక్కువ అది మాత్రం మీకు మాట్లాడగలుగుతుంది. ఎందుకంటే ఈ పేదవాళ్ళు కష్టపడే ట్రైబల్స్ వాళ్ళ అడవిని నమ్ముకునే అడవి బిడ్డలు వాళ్ళకి ఎంత చేసినా తక్కువనే. ఇళ్ళ కూడా 3500 ఇళ్ళు అంటారు కదా, మీ దేవరకొండకు డబల్ ఇంటి వస్తాయి. ఎప్పుడో ముఖ్యమంత్రి గారు చెప్పి మా దగ్గర అందరూ పురుషాలలో ఉన్నప్పుడు పేదవాళ్ళే ఉంటారు కాబట్టి మాకు 7,000 డబల్ ఇండ్లు తప్పకుండా ముఖ్యమంత్రి గారు మనం చెప్తే ఒప్పుకుంటారు. కాబట్టి వెనుకబడి మన ఈ ప్రాంతాన్ని ఎంత చేసినా తక్కువనే. అందుకనే వాళ్ళందరూ కూడా బాగుండాలని మరొకసారి స్వామివారిని ఆశీర్వదిస్తూ మీ అందరికీ కూడా నమస్కారం. నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం ఆఫంది ఫారం గ్రామంకు చెందిన 2 వ్యక్తులు నిజాం సాగర్ కాలువలో గల్లంతయ్యారు. మోచి నారాయణ అనే యువకుడు ఈత కోసం నిజాం సాగర్ కాలువలో వెళ్లగా నీటి ప్రవాహం పెరగడంతో గల్లంతయ్యాడు. అతన్ని రక్షించడానికి వెళ్లిన నారాయణ చిన్నాన్న మోచి విజయ్ కాలువలోకి దిగి అతను కూడా గల్లంతయ్యాడు. పోలీసులు రెస్క్యూ టీంతో గాలింపు చేపట్టగా విజయ్ మృతదేహం చందూరు శివారులో లిఫ్ట్ ఇరిగేషన్ పనులు జరుగుతున్న కాలువ వద్ద లభ్యమైంది. మరో వ్యక్తి కోసం పోలీసులు రెస్క్యూ టీం సహకారంతో గాలిస్తున్నారు. ఈ సంఘటనతో ఆఫంది ఫారం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో రామగుండంకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ డివిజన్లలో 6.50 కోట్ల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని విస్మరించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారు 150 కోట్ల ప్రత్యేక నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీల అమలుతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ రామగుండం పూర్వ వైభవం తీసుకొస్తుందని అన్నారు. గవర్నమెంట్ ప్రోగ్రామ్ దయచేసి వేరే విధంగా భావించారు. శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు నిరంతరం వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారికి దండం పెట్టిన, కడుపులో తలకా పెట్టిన, నాకు 1:800 కావాలి. సీఆర్ఎల్లా దండం పెడుతున్నా, నా ప్రాంతం డెవలప్ కావాలంటే ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పి ముగ్గురు మంత్రులు కూర్చొని 12,000 కోట్లు వచ్చినాయి ఒక లోన్ ఫస్ట్ స్టాప్ వస్తే మొన్న ఎలివేటెడ్ కారిడార్ తో 2,500, అదే మాదిరిగా మీరారం ట్యాంక్ సంబంధించిన దానికి సంబంధించిన డబ్బులు, అదే మాదిరి హైదరాబాద్ డెవలప్ ఇచ్చిన డబ్బులు పోతూ నాకు ఒక 150 కోట్లు వీలుంటే పక్కకు నేనున్నా అన్న దండం పెడతా 100 కోట్లు రాయమంటే 100 కోట్లు టీయూఎఫ్ఐడిసి రామగుండంకి రాసిన గొప్పగా చెప్తున్నారు. అది నేను తెచ్చిన ప్రయత్నం. మొన్న కూడా చెప్తాను, పాత మళ్ళా తెచ్చిండట అంటే పాత ఎవరైతే అంటుండో ఒక్కసారి చరిత్ర తెలుసుకోవాలి. చరిత్ర లోపలికి వెళ్ళి చూడండి, అధికారుల దగ్గరికి పోయి పాత అనగా లేదా ఉండే ఇయడానికి మొత్తం కుండ నాకిపోయారు. నేను గడ్డ అని ఆ గడ్డ అని ఈ గడ్డ అని ఆడోళ్ళకి సంబంధించిన పైసలు కూడా నాకిపోయారు. ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు, ఇలా కొనుగోలకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిన చరిత్ర గత ప్రభుత్వం చేసి పెట్టింది. ₹1 లేకుండే ఇలా టీయూఎఫ్ఐడిసి వర్క్ ఇచ్చి అది కూడా నిన్న అధికారులు ఇక్కడికి రావడం జరిగింది. వారికి త్వరితగతిగా చేయాలి. రామగుండంలో ఏమంటే ఆ డిజైన్ చేసి భద్రాచలంలోని మార్కెట్ యార్డ్ లో జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోగ్రాం కు సంబంధించిన పనులను జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా, ఎస్పీ రోహిత్ రాజ్, ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. ముందుగా ముఖ్యమంత్రి భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన అధికారుల సమీక్ష సమావేశంలో మాట్లాడతారని, ఆ తర్వాత ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని ప్రారంభిస్తారని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమాలకు సుమారు 3,000 మంది అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరవుతున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. Because the local political at least उधर में भी बीएपी का बैंकेट चलते हैं, तो यहाँ पे भी you can keep last 10 rows can be taken out and put it here. Remember that you can 300 different type of seating and I think आगे के maybe 15 rows will be little bit of a VIP sofas और executive chairs and इसके बाद फिर ये normal
No, there is no. Maybe we can go for it. But what there will be any table or only chair? There should be mics, there should be big screens where they will be presentation. Then and there tomorrow we can. Yes, I will put some in there. Most probably on the రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు బొత్స సత్యనారాయణకు యాదవ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పోటీ చేసే అభ్యర్థుల జాబితా వినతిని అందజేయడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు సాయి కిరణ్ యాదవ్ మాట్లాడుతూ విజయనగరం అసెంబ్లీ సీటును ఒక ఎమ్మెల్సీ సీటును యాదవులకు కేటాయించాలని కోరామన్నారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో జనాభా ప్రతిపాదికను కేటాయించాలని ఆయన తెలియజేశారు. మధు యాదవ్ మాట్లాడుతూ ఈ జిల్లాల్లో 3 లక్షల మంది పైగా యాదవ ఓటు బ్యాంకు ఉన్నదని, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యాదవ సామాజిక వర్గానికి విజయనగరం జిల్లాలో ఒక పదవి కూడా కల్పించలేదని వివరించారు. ఈసారి మాకు స్థానం కల్పించినట్లయితే ఉమ్మడి విజయనగరం జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తామని వారు తెలియజేశారు. నెలల నుంచి యాదవ సంఘాల ఐక్యవేదిక అన్ని పార్టీలు విజయనగరం అసెంబ్లీ సీట్లు చేస్తున్నాయి. మీరు అన్ని జిల్లాల్లోని యాదవులు గుర్తించారు, ఎక్కడ కూడా మమ్మల్ని గుర్తించి మరి ఇంకా కూడా అక్కర్లేదు అంటే ఇప్పుడు మన జిల్లా పరిస్థితిలోనే కనీసం లేవు. అది కాదు, ఏ 3 జిల్లాలు 3 విభాగం ఎక్కడ ఉంటాయి నీకు? 3 జిల్లాలు 2 జిల్లాలు ఇచ్చారు. మరి ఇంకేమి అక్కడ ఎమ్మెల్సీ ఇచ్చారు, ఇక్కడ వచ్చి మేయర్ ఇచ్చారు, అది కాక ఇంకో ఎమ్మెల్సీ ఇచ్చారు. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులందరి సమక్షంలో ఈ రోజున వారికి మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే విజయనగరం నియోజకవర్గంలో స్వతంత్రం వచ్చిన తర్వాత 2 సార్లు బీసీ అభ్యర్థులు ఇక్కడ నిలబడ్డారు. ఒకళ్ళు 1983లో ప్రసాదుల రామకృష్ణ, మరి 2014లో మీసాల గీత. ఈ 2 తప్పించి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క నియోజకవర్గానికి పూర్తిగా ఎప్పుడూ కూడా ఓసీ అభ్యర్థులే వారిని ఇక్కడ వారికి టికెట్స్ పార్టీలు ఇవ్వడం, వారు గెలిచి ఇక్కడ ఎమ్మెల్యేలుగా అవ్వడం. మాకు ఒక్కసారి ఈ విజయనగరం నియోజకవర్గం నుండి అన్ని కులాలు, అన్ని వర్గాలు, అన్ని మతాల వారితో మద్దతున్న మాకు ఒక్కసారి విజయనగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి మా యొక్క బలం ఏంటో తెలియపరచడానికి మాకు ఒక అవకాశం ఇవ్వాలని ఈ రోజు పెద్దలు బొత్స సత్యనారాయణ గారిని కోరడం జరిగింది. సుమారుగా 80% ఉన్నటువంటి బీఎస్సీలను మరి వారిని పరిగణలోకి తీసుకోవాలని, మరి అలాగే ఓసీలో ఉన్న అగ్రవర్ణాలు పేదలకు కూడా మీ బీసీలు ఎప్పుడూ కూడా మేమందరం అండదండలుగా ఉంటామని ఈ రోజు నాకు ఎప్పుడైతే యాదవులకు విజయనగరం నియోజకవర్గం టికెట్ అడిగిన దగ్గర నుంచి కూడా మా జిల్లా అధ్యక్షుడు మాకు మద్దతుగా మా విజయనగరం జిల్లా అధ్యక్షుడు మన్యాల కృష్ణ ఆయన కూడా చిత్తూరు జిల్లా కుప్పం మండల వెండుగంపల్లిలో సర్పంచ్ లక్ష్మీ ధర్మచారి పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ భరత్ హాజరయ్యారు. జగనన్న కాలనీని నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని ఎమ్మెల్సీ ప్రారంభించారు. అనంతరం వెండుగంపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించి సుమారు 120 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను ఎమ్మెల్సీ భరత్, సర్పంచ్ లక్ష్మీ ధర్మచారి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపాతి అని కొనియాడారు. వైసీపీ ప్రభుత్వంలో పారదర్శకంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్
మునిస్వామి, మార్కెట్ కమిటీ చైర్మన్ విద్యాసాగర్, వైసీపీ నేతలు పాల్గొన్నారు. మనకి ఏం జరిగింది అనేది మీకు అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు జగనన్న మన సీఎం అయిన తర్వాత ఎన్ని లక్ష్మీదేవి శ్రీనివాసులు పవిత్ర ధనంజయ్ ఇంత అధిక శాతంలో గెలిపించినటువంటి పంచాయతీ కూడా ₹1 సాయం చేయకపోగా ఇంకా నేను డెవలప్మెంట్ చేసిన అభివృద్ధి నేను చేసిన సెల్ ఫోన్ నేను పెట్టినా మీ ఇంట్లో టీవీలో నన్నే చూడు ఇంకా నా తల తోక అని చెప్పేటటువంటి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళ నమ్మకాల్ని మోసాల్ని వాళ్ళు చెప్పే అబద్ధాన్ని కూడా దయచేసి ఇప్పటికైనా మీరందరూ నమ్మొద్దని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను. మీరు ఈ రోజు కష్టం అంటే పలికే సర్పంచ్ ఉన్నాడు. నాకు అవసరం అంటే ఆయన సొంత డబ్బులైనా ఖర్చు పెట్టి చేసేటటువంటి మంచి మనసున్న మనిషి ధర్మన. ఎవరైనా సరే పంచాయతీలో సర్పంచ్ ఎన్నికలు గెలిచిన తర్వాత పనులు చేస్తారేమో, ఆయన గెలవక ముందే చేశాడు. నాకు తెలిసి శ్మశానం దగ్గర కూడా ఆ కాలు కడుక్కోవడానికి అవన్నీ ట్యాంక్ అంతా కూడా ఇదంతా ఇంత అధిక శాతంలో గెలిపించినటువంటి పంచాయతీ కూడా ₹1 సాయం చేయకపోగా ఇంకా నేను డెవలప్మెంట్ చేసిన అభివృద్ధి నేను చేసిన సెల్ ఫోన్ నేను పెట్టినా మీ ఇంట్లో టీవీలో నన్నే చూడు ఇంకా నా తల తోక అని చెప్పేటటువంటి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళ నమ్మకాల్ని మోసాల్ని వాళ్ళు చెప్పే అబద్ధాన్ని కూడా దయచేసి ఇప్పటికైనా మీరందరూ నమ్మొద్దని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను. మీరు ఈ రోజు కష్టం అంటే పలికే సర్పంచ్ ఉన్నాడు. నాకు అవసరం అంటే ఆయన సొంత డబ్బులైనా ఖర్చు పెట్టి చేసేటటువంటి మంచి మనసున్న మనిషి ధర్మన. ఎవరైనా సరే పంచాయతీలో సర్పంచ్ ఎన్నికలు గెలిచిన తర్వాత పనులు చేస్తారేమో, ఆయన గెలవక ముందే చేశాడు. నాకు తెలిసి శ్మశానం దగ్గర కూడా ఆ కాలు కడుక్కోవడానికి అవన్నీ ట్యాంక్ అంతా కూడా ఇదంతా నాకు ముందే చేపించాడు. మనకు ప్రజలకు సహాయం చేయాలా, ప్రజలతో మనం కలిసి ఉండాలనేటటువంటి మనసు ఉంటే చాలు. తెలుగుదేశం వాళ్ళకి అది లేదు. ఇప్పుడు కూడా ఇంత కాలానికి కూడా కనీసం కుప్పంలో కూడా ఇప్పుడు మనమైతే నేను ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన చేసిన మంత్రి కోమటిరెడ్డి, చింతపల్లి మండలాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని హామీ. నిజాం సాగర్ కాలంలో 2 వ్యక్తుల గల్లంతు, సంఘటనతో ఆసంబి ఫారం గ్రామంలో విషాద ఛాయలు. గత ప్రభుత్వం రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని విస్మరించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 150 కోట్ల ప్రత్యేక నిధులతో అభివృద్ధి. భద్రాచలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన, వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించిన కలెక్టర్ ప్రియాంక ఆలా. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.